అందరికీ నమస్కారం. స్మృతి మందన్న పెళ్లికి సంబంధించి గతంలో నా అనుమానాలు కావచ్చు, మీ అనుమానాలు కావచ్చు, అసలు ఏం జరిగి ఉండొచ్చు ఏంటి అని చెప్పేసి పెట్టిన వీడియోలు అవి. మొత్తం స్మృతి మందన్న పెళ్లికి ముందు కానీ, ఆ పెళ్లి తర్వాత పెళ్లి టాపిక్ సంబంధించేసి పోస్ట్ పోన్ అన్నప్పుడు కానీ మొత్తం 4 వీడియోలు ఏమో మెయిన్ ఛానల్లో పెట్టినవి. చివరి వీడియో తప్ప రిమైనింగ్ 3 కూడా ఒకటే అనుమానం. పలాష్ తప్పు చేశాడు, పలాష్ గత జీవితం చెక్ చేసుకుంటే తేడా కొడుతుంది. ఇదే విషయం ఫైనల్లీ వాళ్ళ నాన్నకు అర్థమై ఇక పెళ్ళి ఇప్పుడు ఆపాలి అన్నప్పుడు ఎలా ఆపాలి, 2 కుటుంబాల గౌరవం కాపాడుకోవాలి. అప్పుడు ఇంకేం చేయాలి? హెల్త్ బాగాలేదు, ఆసుపత్రి అడ్మిట్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత పలాష్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. పలాష్ డిశ్చార్జ్ అయ్యాడు ఎర్లీ కానీ, బట్ వాళ్ళ నాన్న అలాగే ఉండిపోయాడు. బట్ ఫైనల్ వాళ్ళ నాన్న డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే ఆయనకి అసలు ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు అన్ని టెస్టులు చేసిన తర్వాత. దట్ మీన్స్ ఆయన 2 కుటుంబాల గౌరవం కాపాడటం కోసం, రూమర్లన్నిటికీ చెక్ పెడతాం కోసం, ఇమ్మీడియట్గా పెళ్ళి ఆపాలంటే ఇది తప్ప వేరే ఆప్షన్ లేక అలా చేశాడని మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు స్మృతి మందన్న ఫైనల్గా క్లారిటీ ఇచ్చింది. పెళ్ళి క్యాన్సిల్ అయింది, నాట్ పోస్ట్ పోన్, క్యాన్సిల్ అయింది. ఈ సమయంలో అందరిని అడుగుతున్నది ఒకే ఒకటి, నాకు ఆట అంటే ప్రాణం. ఆమె పుట్టింది 1996 జూలై 18. ఓకే, అప్పుడు నేను 7వ తరగతి స్టార్టింగ్. సరే, ఈమెకి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సింది, తను లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ అండ్ రైట్ ఆర్మ్ బౌలింగ్. ఎడం చేత్తో ఆడింది, బ్యాటింగ్ చేసింది, కుడి చేత్తో బౌలింగ్ వేసింది. పుట్టింది మహారాష్ట్రలో సాంగ్లీ. వాళ్ళ పూర్వీకులది వచ్చేసి కర్ణాటక. సో ఓవరాల్గా ఈరోజు నేను చెప్పదలుచుకున్నది, అందరిలాగా నేను సాగలేను, ల్యాక్ చేయను, అండ్ లేనిపోయిన కల్పించను నేను చెప్పను. ఏవైతే పాత వీడియోలు నేను చేశానో వాటి కింద కనుక ఆ వీడియోస్ మీరు ఒకసారి చెక్ చేయండి. స్మృతి మందన్న క్యాటలిస్ట్ ఎస్పీ అని పెడితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అందులో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు స్మృతి మందన్న కోరుకున్నట్టుగానే తనకు ఒక బ్రదర్గా ఈ వీడియోలో నేను చెప్పాల్సిన 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. తనకు ఆట అంటే ప్రాణం, దేశం అంటే ప్రాణం, ఎన్నో ఇంకా కప్పులు కొట్టాలి, దేశం గర్వించే విధంగా నేను ఉండాలి, మా కుటుంబం బాగుండాలి, మా కుటుంబానికి ప్రైవసీ కావాలి, లేనిపోయిన రూమర్లు వద్దు, పెళ్ళి 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 అంతా మాట్లాడుతున్నారు కదా. పెళ్ళి క్యాన్సిల్ అయింది. నాకు ఇప్పుడు ఏకాంతం కాదు, మీ అందరితో కలిసే ఉంటా, కానీ ఎలా ఉంటా, నాకు జీవితం అన్నప్పుడు ఆటకు అంకితం. పెళ్ళి అన్నప్పుడు చూద్దాం తర్వాత భవిష్యత్తులో ఎప్పుడో. ఇప్పుడైతే పెళ్లి టాపిక్లు వద్దు, రూమర్లు వద్దు. మా 2 కుటుంబాలకు సంబంధించి గౌరవాన్ని కొంచెం మీరు కాపాడండి అండ్ రూమర్లుగా చెక్ పెట్టండి అంది. నేను అందుకే వీడియో క్లోజ్ చేస్తున్నా. స్మృతి మందన్న నిజంగా గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా పొరపాటు చేసి ఉండొచ్చు. ఫైనల్లీ స్మృతి మందన్న వాళ్ళ నాన్న అంతా కలగలిపి కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకున్నారు. పలాష్ దేవత లాంటి అమ్మాయిని పోగొట్టుకున్నావు. పలాష్ నీ గతం ఏదైనా కావచ్చు కాక, వర్తమానంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవత కోసం అన్నట్టు బతకాలి. బట్ చివరికి ఆ దేవత నిన్ను వద్దనుకుంది, ఆ దేవత కుటుంబం నిన్ను వద్దనుకుందంటే కనీసం ఇప్పటి నుంచి అన్నా నువ్వు మారి గొప్పగా ఉండు. నేను నిన్ను కూడా తక్కువ చేయట్లేదు పలాష్, నువ్వు గొప్పగా ఉండు. గొప్పగా ఎప్పుడు ఉండగలుగుతావు? నీ మనస్సాక్షి తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటూ ఉంటే, అండ్ నీ కన్సైన్స్ ఏదైతే నీకు చెప్తుందో ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పేసి కరెక్ట్ అన్నదే చేయి. బయట సొసైటీకి నేను చూస్తున్నప్పుడు గౌరవం రావాలి అన్నప్పుడు స్మృతి మందన్న ఎలాగైతే ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చిందో అటువంటి క్లారిటీ నువ్వు కూడా. ఈ అమ్మాయికి సంబంధించి మన ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి కాసేపు అనగా ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఆ తర్వాత నుంచి కూడా రకరకాలుగా పెళ్లి జరిగింది అని చెప్పింది పలాష్ అండ్ పలాష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. స్మృతి మందన్న ఫ్యామిలీ అయినప్పుడు ఐ థింక్ శ్రవణో ప్రవీణ్ ఎవరో ఉన్నారు, ఆమె బ్రదర్ ఎవరో, అతను ఒక్కడ మాత్రం ఈరోజు జరిగింది అన్నాడు. రిమైనింగ్ స్మృతి ఫ్యామిలీ ఎవరు కూడా పెళ్లి టాపిక్ గురించి మాట్లాడలా. ఫైనల్లీ ఏమేమి మాట్లాడు. సో కన్క్లూజన్, పలాష్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి అది తప్పు ఉంది. వాళ్ళు కన్విన్స్ చేశారు, అందుకే వాళ్ళు పెళ్లి జరిగిద్ది అని అంటూనే ఉన్నారు. బట్ స్మృతి మందన్న వాళ్ళు కన్విన్స్ కాలేకపోవటం కాదు, ఇది కరెక్ట్ కాదనుకున్నారు, ఇక చాలు అనుకున్నారు, పెళ్ళి అనేది వద్దు అని చెప్పేసి ఉన్నారు పలాష్ ఫ్యామిలీతో.